మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక సూచన చేసిండ్రు. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలను గమనించి 21 సంవత్సరాల ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈనాడు 18 సంవత్సరాల నూనూగు మీసాల యువకులకు, మా సోదరి మనులకు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన చాలామందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండ్రు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమని త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలకు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం మన తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆనాడు ఐఏఎస్ 21 సంవత్సరాలకే సాధించింది. ఈ మధ్యకాలంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి డి అనన్య అనే అమ్మాయి 22 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించింది. అంతెందుకు 32 సంవత్సరాల క్రితం ఇక్కడే ఎక్కడో డ్యూటీలో ఉన్నట్టున్నాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ 22 సంవత్సరాలకు ఐపీఎస్ సాధించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా కొనసాగుతున్నాడు. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్ళు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా.